ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారికి కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. నిర్గమాకాండం 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి నిర్గమాకాండం 17వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మరి సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చేసరికి వీరికి నీళ్ళు అనేవి లేవు. వాస్తవానికి నీళ్ళు లేకపోతే మరి పిల్లలకి దాహం అన్నప్పుడు, పశువులకి దాహం అన్నప్పుడు మరి ఇరిటేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చుద్ది. దాహం వేసినప్పుడు అరణ్యంలో దాహం వేస్తే పిల్లలకు కానీ ఏడిస్తే ఏం చేస్తామండి? ఎవరైతే అక్కడ మనకి అకామిడేషన్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసేవారు ఉంటారో వాళ్ళని ఏమంటాం? అడుగుతామా లేదా? అడుగుతాం. అలాగే వాళ్ళు వచ్చారు, కొంచెం ఎమోషనల్గా వచ్చారు, గట్టిగా అడుగుతున్నారు, మమ్మల్ని ఏమైనా ఇక్కడ సంపడానికి తీసుకొచ్చారా ఏంటి మీరు? మాకు నీళ్ళు లేవు, ఏం లేవు, మా పిల్లలు మేము చచ్చిపోతున్నాము ఇక్కడ నీ దాహంతో అంటే మోషే గారికి కూడా కోపం వచ్చింది. ఏమంటాడు? మీరు నాతో వాదింపనేలా, దేవుని శోధింపనేలా అని. వాదించడము శోధించడం అవుతుందండి ఇక్కడ? చెప్పాలి మీరు. దేవుడు ఇప్పుడు దేవుడే పిలిచాడు. వాళ్ళు ఏమైనా వస్తానన్నారా? కానాన్ దేశానికి వెళ్తానన్నారండి? లేదు, వారు వెళ్తానని చెప్పలేదు. దేవుడే మీ పితరులు చెప్పినటువంటి వాగ్దానంకి ఏం చేశాను? జ్ఞాపకం చేసుకొని నేను మీ కోసం దిగొచ్చానన్నాడు. దేవుడే వారిని ఎర్ర సముద్రం దాటించి వారికి సాయం చేశారు. అయితే వాళ్ళు అడిగే పద్ధతి చక్కగా ఉండాలి, మోషే గారు స్పందించే పద్ధతి కూడా ఏముండాలి? చక్కగా ఉండాలి. కానీ ఇక్కడ ఎమోషనల్గా ఇరువురు కూడా ఏం చేస్తున్నారు? ఒకరికొకరు అనుకోవడం అనేది జరుగుతూ ఉంది. కనుక కొన్ని సందర్భాల్లో సమన్వయం అనేది పాటించాలి అన్న సంగతి ఇక్కడ వీరిని బట్టి మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. దానికి దేవుడు ఆ ప్లేస్ పేర్లను కూడా చూడండి ఏమని పెట్టారంటే మస్సా అండ్ మెరీబా. మస్సా అంటే శోధించుట, మెరీబా అంటే వాదము. వాదం ఎందుకు జరుగుతుంది ఎప్పుడైనా అంటే, ఏదైనా ఇస్తాము చేస్తాము అన్నీ. ఇప్పుడు చాలామంది ఉద్యోగం ఇస్తాను నమ్మించి డబ్బులు కట్టించుకుంటారు. ఇవ్వకపోతే ఏమంటాం మనం? వాదంకి వెళ్తామా లేదా? అడుగుతామా లేదా? ఖచ్చితంగా అడుగుతాం. అలాగే వారికి దేవుడు పిలిచాడు, వీరు దేవుడు మాట ప్రకారంగా వచ్చారు. అడుగడుగున దేవుడు వీళ్ళకి ఏమీ కూడా పెండింగ్ ఉంచట్లేదు, ఎప్పటికప్పుడు అన్ని సాయము చేస్తున్నారు. రెఫీదీముకి వచ్చేసరికి నీళ్ళు అనేవి లేక దాహం వేసే అంత పరిస్థితి అయితే వచ్చింది. దాహం వేసింది కనుక, పిల్లలకు కూడా దాహం వేసింది కనుక, పశువులకు కూడా సరైనటువంటి నీళ్లు లేవు కనుక అక్కడ అడగగానే వెంటనే మోషే దేవుడు ప్రార్థన చేయగానే దేవుడు ఏమంటున్నాడండి అంటే, ఇశ్రాయేల్ పెద్దలైన వారిని వెంట పెట్టుకొని అలా పైకి నువ్వు కరపట్టుకొని కరపట్టుకుని రా, వస్తే నేను అక్కడ నిలబడతాను, అక్కడ ఉన్న బండ నువ్వేం చెయ్యు కొడితే అక్కడి నుంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఆ నీటి ప్రవాహం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు శుభ్రంగా ఏం చేయొచ్చు? తృప్తిగా నీళ్లు తాగొచ్చు. కనుక దేవుడు చెప్పిన తర్వాత అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దల కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులో నీ బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎదుటట్లు చేసిన అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు
పేర్లు పెట్టెను. ఇక్కడ ఒక విషయం మనకు అర్థం అవుతుంది. యెహోవా ఉన్నాడో లేడో అని వాళ్ళు శోధించడానికి ఈ మాట అన్నట్టుగా అంటున్నారు. యెహోవా ఉన్నాడో లేడో అని. వాస్తవానికి అయితే అక్కడ శ్రమ కలిగింది, వాస్తవానికి నీళ్ళైతే లేవు. అయితే దేవుడు ఉన్నాడా లేడా అని వీళ్ళు పరీక్షించడం అనేది, అంటే ఇంతవరకు నడిపించారు, ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయాడేమో అని ఒక ఏదైనా వస్తుంది కదా, మధ్యలో డ్రాప్ అయిపోతే ఏమంటారు, అవునో కాదో అనుకుని దేవుని శోధిస్తున్నారని మోషే గారికి అది అనిపించింది కనుక ఇక్కడ ఆ విషయం అని రాయడం జరుగుతుంది. తర్వాత అదే అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమాలేకీలైన వారు అదే రెఫీదీం ప్రదేశం ఏం చేశారండి, యుద్ధం. మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. అంటే పరస్పర యుద్ధం అనేది అక్కడ జరుగుతుంది. మోషే చేతులు బరువెక్కగా వారు రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై తాను వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ పక్కన ఒకడు ఆ పక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నేను అమాలేకీల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును గనక జ్ఞాపకార్థ గ్రంథం దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనకు విరోధముగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకీలతో యుద్ధము తరతరముల వరకు యుద్ధము అనేను. ఇప్పటికి అవుతుందా లేదా? హామాస్ ఏమవుతుంది, యుద్ధం అనేది జరుగుతుంది. వాళ్ళే అమాలేకీలే హామాస్గా పరిణితి చెందారన్నమాట. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి యెహోవా ధ్వజము, నిస్సి అంటే ఏం చెప్పండి, యెహోవా ధ్వజము అనేది అక్కడ దేవుడు నిలబెట్టి యుద్ధము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఇజ్రాయెల్ పక్షముగా ఉండి అమాలేకీలతో యుద్ధము చేయించి ఆ యుద్ధానికి మోషేకి లింక్ ఏంటి? చేతులు పైకెత్తితే గెలుస్తున్నారు, చేతులు కిందకి దించితే ఓడుతున్నా. అంటే ఇతను చేతులు దేవుడి వైపు ఎత్తితే ఏం చెప్పండి, ఇజ్రాయెల్కు దీవెన కలిగి జయం కలుగుతుంది, దించితే వాళ్ళకి అపజయం అనేది కలుగుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని వైపు చేతులు చేస్తే మనకు దీవెన, ఆశీర్వాదము, మనకు కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి అన్నీ కూడా మనకు కలుగుతాయి. మన చేతులు కిందకి చాపామనుకోండి, ఏముండదు, జయం ఉండదు. అందుకనే పవిత్రమైనటువంటి హస్తములంట ఆకాశం వైపు ఏం చేయాలా, ఆ చేతులు చాచి ప్రార్థన చెయ్యాలి. కానీ ఎవరు ప్రార్థన చేయగలుగుతారు? అలా ఎవరు చెయ్యాలి అంటే పవిత్రమైనటువంటి చేతులు. ఎటువంటి అపవిత్రం అనేది ఆ చేతులకి ఉండకూడదు. పవిత్రమైనటువంటి పనులు చేసినటువంటి హస్తములతో దేవుని వైపు చేయి చాచి ఏం చేయాలి, ప్రార్థన చేస్తే ఆ దేవాది దేవుడు మనకి సహాయం అనేది చేస్తారు. కనుక రోజు కూడా అమాలేకీలతో వారు ఎలా అయితే యుద్ధం చేస్తున్నారో మనము మనతో రోజు కూడా ఏం చేస్తున్నామండి, యుద్ధం చేస్తున్నాం. దేంతో యుద్ధం చేస్తున్నాం? మంచికి చెడుకు మధ్య యుద్ధము, అలాగే జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య యుద్ధము, బుద్ధికి అలాగే బుద్ధిహీనతకు మధ్య ఏమవుతుంది, యుద్ధము, వెలుగు చీకటికి మధ్య యుద్ధము. కనుక మనిషి అంతరంగములో రెండు రకాల మనస్తత్వాలు, శారీరక మనస్తత్వము, ఆత్మీయ మనస్సుతోని యుద్ధం అనేది జరుగుతూ ఉంది. కనుక ఈ యుద్ధాలన్నీ కూడా మనిషికి ప్రతి క్షణము ప్రతిరోజు జరుగుతున్నటువంటి యుద్ధాలు. ఈ యుద్ధాన్ని దేవుడి వైపు మన చేతులు చాచి ప్రార్థన చేస్తే విజయం దేవుడు మనకిస్తాడు. అందుకే దైవ ప్రార్థన మన పరిస్థితిని, దైవ ప్రార్థన మన స్థితిగతులను, దైవ ప్రార్థన మన జీవితంలో కలుగు ప్రతి శోధన, వేదన, బాధ, కష్టము, రోగము, భీతి, భయము
అలాగే అనేకమైనటువంటి విచారములను సహితం ఏం చేస్తుంది, దూరపరిచి దేవుడు మనల్ని బలపరిచే వారై ఉన్నారు. కనుక అటువంటి గొప్ప దేవుడు ఈరోజు వారికి నీళ్ళు ఇచ్చారు. బండ నుండి వచ్చినటువంటి నీళ్లు వాళ్ళు తాగి తెప్పరిల్లారు. అలాగే అమాలేకీయులతో యుద్ధం చేసి దేవుడు ఇశ్రాయేల్ అయిన వారిని గెలిపించడమే కాకుండా వారిని భూమి మీద ఉండకుండా ఏం చేస్తాను, పూర్తిగా తుడిచివేయుదును. జ్ఞాపకార్థ గ్రంథంలో దీన్ని వినిపించమని, యెహోషువకు వినిపించమని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇశ్రాయేలుకి అలాగే వీళ్ళకి అమాలేకీయులైన వారికి తరతరముల వరకు యుద్ధం అని దేవుడు చెప్పడం జరిగింది. కానీ యుద్ధం జరుగుతూనే ఉంది. ఎప్పుడుది ఇది? ఏ కాలం నాటిది? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమవుతుందండి? యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ యుద్ధం ఆగదన్నమాట. అది దేవుడు చెప్పిన మాట ప్రతిదీ కూడా ఏమవుతుందండి, ఒక అక్షరం కూడా, ఒక పొల్లు కూడా తీసివేయబడదు, కలపబడదు. అది నిరంతరం అంటే నిరంతర ప్రక్రియగానే ఉంటుంది. కనుక దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు, తృణీకరించడానికి వీలు కాదు. కనుక దేవుని మాట శాసనం ఎప్పటికీ కూడా అది నిలిచి ఉంటుంది. ఆకాశం భూమి గతించిపోవునేమో కానీ నా మాటలు ఎన్నటికీ గతింపవు. గనుక భూమి మీద సర్వసృష్టియు కూడా దేవుని వాక్కు చేత ఏమయ్యాయండి, సృష్టింపబడ్డాయి. గనుక ఇవన్నీ కూడా మాటకు ఆధారం, దేవుని మాటకు ఆధారభూతమైనటువంటి, దేవుని మాట కల్పితమైనటువంటి సృష్టి ఇదంతా కూడా. ఆయన మళ్ళీ మాట ఇస్తే, మళ్ళీ మాట వెనక్కి తీసుకుంటే అన్నీ ఆవిరైపోతాయి, ఏవి ఉండవు, మిగలవు. శూన్యములో దేవుడు సృష్టిని ఏం చేశారు, వెలుగు కలుగునుగాక, అలాగే దేవుడు ఆకాశము కలుగునుగాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాక, భూమి మొలిపించుగాక, అలాగే భూజంతువులను కలుగుగాక అనగా దేవుడు ఏం చేశారు, భూజంతువులు, పాకు పురుగులు అన్నీ కూడా ఏమయ్యాయి, క్రియేట్ అయ్యాయి. కనుక జలచరములు, భూచరములు, పక్షులు అన్నిటినీ కూడా దేవుడు తన నోటి మాట కలుగు చేసి, మనిషిని మాత్రమే దేవుడు తన స్వహస్తముతో నిర్మించి మనిషిలో తన ఊపిరి ఆయువు పట్టును ఏం చేశారండి, తన ఊపిరి విడివగా నరుడు ఏమయ్యాడండి, జీవాత్మ. అంటే నరుడు అన్నిటికన్నా ప్రముఖుడు ఎందుకు అయ్యాడు అంటే, నరుడు దేవుని హస్తములో తన పోలిక చొప్పున తన రూపము లావణ్యములతో దేవుడు వారిని చేశాను. స్త్రీని గాను పురుషుని గాను వారిని దేవుడు నిర్మించను. వారు దేవుని కుమారుడు కుమార్తెగా దేవుడు వారిని సృజించి, వారిని ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిలో ఉన్న వాటి సమస్తమును ఏం చేయండి, లోబర్చుకొనుడి అని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును, మరి దేవుడిచ్చిన నిషేధ ఆజ్ఞను మీరడం వల్ల వచ్చినటువంటి పాప ప్రాయశ్చితమే మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపానికి ప్రాయశ్చితంగా తన్ను తాను ఏం చేశారు, బలిగా అర్పించుకున్నారు. వాస్తవానికి మనం చూస్తే ఇదంతా ఒక సినిమా స్టోరీ లాగా మనం చూస్తే, ఒకసారి మన జ్ఞానానికి పదును పెట్టి ఆలోచిస్తే ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది మనకి? దేవుడు మనుషులు కలుగు చేయడం ఏంటి, దాని మధ్యన ఒక పిచ్చి చెట్టు వేయడం ఏంటి, ఆ పిచ్చి చెట్టు తినేసి వీళ్ళు పాపంలో పడిపోవడం ఏంటి, వీళ్ళలోనికి ఏమొచ్చేసింది, పాపపు తలంపులు వచ్చేయడం ఏంటి, వాళ్ళని మళ్ళీ దేవుడు ఏం మెడబెట్టి గెంటేయడం ఏంటి, వాళ్ళ పుట్టిన పిల్లవాడు మంచివాడు చెడ్డవాడు అవడం ఏంటి, ఒకడిని ఇంకోటి చంపేయడం ఏంటి, ఎంత సొత్తుంటే ఎలా ఉందండి? ఇది పిచ్చిగా లేదు, వెర్రితనంగా ఉందా లేదా? దేవుని వెర్రితనము మనుషులందరి జ్ఞానం కంటే గొప్పది. దేవుని వెర్రితనం ఏం చెప్పండి, మనుషుల జ్ఞానం అందరికంటే గొప్పది. కనుక ఎంత వెర్రితనంగా ఆయన ఆలోచించి చేసినా కూడా ప్రకృతిలోనికి మనం వచ్చామా లేదనేది దేవుని నిర్ణయం అన్నమాట. ఈ కాలచక్రంలో 2025 ఇది 2025లో ఉన్న మనము ఈ చక్రంలో, కాలచక్రంలో 2025లో మనం ఇక్కడ ఉన్నాం. 2030లో ఎక్కడ ఉంటాం, 2035 ఎక్కడ ఉంటాం, 2040కి ఎక్కడ ఉంటాం, 2045కి ఎంతమంది ఉంటారు ఎక్కడ ఉన్న వాళ్ళు? ఎవరు ఉంటారు మనకి? ఎవరు ఉంటామో ఎవరు వెళ్ళిపోతాం కూడా మనకి తెలీదు. ఎప్పుడు ఎలా అయిపోతుంది కూడా మనకి తెలీదు. అంటే ఈ చక్రం ఇలా తిరిగేసరికి ఏమవుతుంది, కొంతమంది కాలగర్భంలో ఏమైపోతారు, కలిసిపోయేటువంటి అవకాశం అనేది ఉంది. చిరస్థాయిగా ఎవరు కూడా ఉండలేరు. ఈ సంవత్సరంలో పోయిన వాళ్ళు ప్రముఖులు ఎంతమంది ఉన్నారండి? అందరికీ తెలిసిన సుపరిచితుడు టాటా గారు, రతన్ టాటా గారు ఏమైపోయారు, ఈ సంవత్సరం వెళ్ళిపోయారు. మంచి వ్యక్తి, చనిపోయాడా లేదా? ఇంకెంతమంది చనిపోయారు ప్రముఖులు? చాలామంది
మరి లోకంలో పేరొందిన వాళ్ళు చాలామంది చనిపోయారు. కానీ మరి మొన్న చూస్తూ ఉన్నాం, ఎప్పుడు జరిగినటువంటి ఫ్లైట్ ఇన్సిడెంట్ అనేది మరి చరిత్రలో నిలిచిపోయేటువంటి ఫ్లైట్ ఇన్సిడెంట్ అది. మరి వెంటనే టేకాఫ్లోనే ఏమైంది, కొలాప్స్ అయిపోయింది. కనుక మరి 270 మంది ఒకేసారి మరి మృత్యువాత పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఎంత అంటే విస్మయం ఉంది రీతిగా ఈ పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. కనుక టెక్నాలజీ ఎంత పెరిగిందో వినాశనం కూడా అంత పెరుగుతుంది. పెరుగుట విరుగుట కొరకే అని పెద్దలు ఉత్తినే అనలా, నిజమాట, అది వాస్తవం. అది ఈరోజు ఒకప్పుడు రోగాలు తక్కువ, ఇప్పుడు రోగాలు ఎక్కువే. టెక్నాలజీ వలన నిర్ధారణ ఎక్కువ అవుతుంది, రోగాలు పేషెంట్లు కూడా ఎక్కువ అవుతున్నారు. చూడండి, ప్రపంచంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో, ఏ హాస్పిటల్కి ఏ రోజు డాక్టర్లకి విరామం లేదు, ఈరోజు మందుల దుకాణం దగ్గర మనుషులు లేకుండా లేరు. అన్ని దగ్గర కూడా అన్ని వార్డ్స్ కూడా ఏం చెప్పండి, ఫుల్ ప్యాకప్ అన్నమాట. ఇప్పటికీ కూడా బెడ్లు దొరకవండి. మెడికల్కి వెళ్తే ఏమవడం, బెడ్లు దొరకవు. కొంతమంది పేషెంట్లని మరి వాడు ఎంత సీరియస్ పేషెంట్, హార్ట్ పేషెంట్ అయినా సరే తీసుకెళ్ళి ఎక్కడేస్తున్నారు, నేల మీద పడేస్తున్నారు. అక్కడ మెట్ల దగ్గర కూడా పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడే సెలైన్ పెడతారు. అంటే అక్కడ కంపు కొడుతున్నా, దుర్గంధంగా ఉన్నా, ఎక్కడున్నా సరే ఏం చేస్తారు. మరి ప్రజలు కూడా అలాగే వెళ్తున్నారు. ఎందుకు అంటే డబ్బులు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, పేద హాస్పిటల్కే వెళ్తారు, ప్రభుత్వ హాస్పిటల్లోనే చికిత్స చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి మరి పరిస్థితులు అనేవి ఇక్కడే కాదు, మరి దేశవ్యాప్తంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఫుల్గా ఏమవుతున్నాయండి, కిక్కిరిసిపోతున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటున్నారండి, పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా ఫుల్గానే జనం ఉంటున్నారు. అంటే రోగాలు ఎంత విపరీతంగా పెరుగుతున్నాయో ఒకసారి మనము గమనించాలి. కనుక ఈరోజు మనుషులకి పోరాటమే ఉంది, మృత్యుతో పోరాడే వాళ్ళు చాలామంది ఈరోజు మంచం మీద ఉన్నారు. ఆపరేషన్లు అయ్యి చావు బతుకులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పురిటి నొప్పులతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ క్షణంలో జన్మనిచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. జన్మనిచ్చిన తర్వాత బిడ్డ చచ్చిపోయి తల్లులు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్మశానాలు ఎక్కడ కూడా ఖాళీలు లేకుండా ఎక్కడో అక్కడ ఖాళీలు ఉంటాయి, కానీ పెద్ద పెద్ద మరి చూడండి అటువంటి ఏమున్నాయండి, అదేదో అంటారు కదా, శవాలు కాల్చేటువంటి ప్లేసులు, స్వర్గద్వారం. ఆ ద్వారాలన్నీ కూడా ఏముంటాయి చెప్పండి, పెద్ద పెద్ద స్వర్గద్వారాలన్నీ కూడా ఏముంటాయి, ఈరోజు కాలుతానే ఉంటాయి. శవాలన్నీ కూడా ఏమవుతున్నాయండి, కంటిన్యూస్గా కాలుతున్నాయి. అంటే జనన మరణాలు ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ టు దిస్ వరల్డ్. కొన్ని లక్షల మంది భూమి నుంచి ఏమవుతున్నారు, రిటర్న్ వెళ్తున్నాయి. మనుషులే కాదు, జీవరాశులు కూడా అంతే. చీమలు కూడా చేస్తున్నాయి. అలాగే అనేకమైన జీవరాశులు కూడా కొన్ని లక్షల్లో ఏమైపోతున్నాయండి, హతమైపోతూ ఉన్నాయి. ఇది దేవుడు తీసుకుంటున్నటువంటి శ్వాస నిశ్వాసాల ప్రక్రియలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన ఊపిరి విడివగా ఎంతోమంది భూమి మీద జీవులు పుట్టుతున్నాయి. ఆయన ఊపిరి మళ్ళీ తీసుకునేసరికి ఏమవుతున్నారు, ఎంతోమంది ఊపిరులు అయిపోతున్నాయి. ఆయన ఊపిరి వదిలి తీసుకునేలాగా మన జీవితం ఆవిరైపోతుంది. మన జీవితము ఆవిరై ఆయన ఊపిరి విడిచిపెట్టినప్పుడు తల్లి గర్భంలో మనం వస్తున్నాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఊపిరి తీసుకునేసరికి కొంతమంది 70 ఏళ్ళు, కొంతమంది 80 ఏళ్ళు, కొంతమంది 85, కొంతమంది 90. ఆయన కొంచెం తీసుకునేటువంటి శ్వాస కొంచెం దీర్ఘంగా తీసుకునేసరికి కొంతమంది బతికిపోతున్నారు. మరి కొంతమంది ఏమైపోతారు ఆ ఊపిరిలో. ఇప్పుడు ఊపిరి అనేది మనం తీసుకున్నప్పుడు ఊపిరి ముందు వెనక ఉంటుందా లేదా. ఇప్పుడు ఊపిరి విడిచిపెట్టినప్పుడు మనం ఎలా అయితే స్లోగా విడిచిపెడటానికి ఏం చెప్పండి, ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ పడుతుంది. మళ్ళీ తీసుకోవడానికి ఏం పడుతుంది, ఒక 5-6 సెకండ్స్ అనేవి పడుతుంది. దేవుడికి సెకండ్స్, మనకేమో ఇయర్స్. దేవుడికి సెకండ్స్, మనకేమో చెప్పండి ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అంటే 70 అబవ్ 80 ఇయర్స్. అధిక బలం ఉన్నాయల్ల 80 సంవత్సరాలు. ఆయన తీసుకున్న శ్వాస నిశ్వాసంలోనే మన జీవితం ఏమైపోతుంది, ముగిసిపోతుంది. కనుకనే ఆ శ్వాస నిశ్వాసంలో చనిపోవడానికి గల కారణం ఏంటంటే మనిషి దేవుని మాట వినలేదు కనుక ఆయన నోటి నుంచి మాట వచ్చింది ఏంటంటే మరణ శాసనం. ఏం చెప్పండి, మరణ శాసనం. ఇప్పుడు ఊపిరి మనం తీసుకుంటున్నాం, ఏం వదిలేస్తాం మనం, కార్బన్ డైఆక్సైడ్ అంటే వ్యర్థమైనటువంటిది మనం బయటికి వదిలేస్తున్నాం.
ఇప్పుడు భూమి మీదకి వచ్చిన వాడు అందరూ వ్యర్థులా మంచోలా? ఏమవుతారు చెప్పండి? దేవుడు ఊపిరి విడవగా ఏమవుతారు? ఆ ఊపిరి విడిచినప్పుడు వ్యర్థమైన, అంటే భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా మంచిగా బతికి మళ్ళీ చచ్చి వెళ్తే ఆయన మంచి శ్వాసలో వెళ్ళిపోతారు. లేకపోతే ఏం చేయరు, ఆయన శ్వాసలోకి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నరకానికి వెళ్ళిపోతారు. అంటే ఆయన తీసుకున్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఆయనకి జీవప్రదంగా ఉందో అలాంటి ఆత్మలన్నీ కూడా ఆయనలోకి మళ్ళీ వెళ్తాయి. కానీ ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉండరో, దేవుని అనుసరించి నడవరో వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోతారు? పక్కకి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి అని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు శ్వాస నిశ్వాసని తన ఆపుకుంటే ఈ సృష్టి ఉండదు, మొత్తం అంతా ఏమైపోద్ది? ఆయన ఊపిరి బిగబట్టగా సముద్ర దిగాంతములు ఏమొస్తాయంటండి? కనిపిస్తాయి అంటున్నారు. ఏం పడితే అంటండి? ఊపిరి బిగబడితే. దేవుడు ఊపిరి బిగబడితే సముద్రం అడుగు భాగం ఏం చేస్తుంది? కనిపిస్తుంది. అంటే కనిపిస్తుంది. నీళ్ళు కనిపిస్తాయా? నీళ్ళు పెట్టిపోతాయి మనకు తెలియదు అనమాట. అంత అడుగు కనిపిస్తుంది. అంత గొప్ప దేవుడు మన దేవుడు కనుక ఆయన ఊపిరిలో ఊపిరి ఉన్న మనము, ఆయనలో లీనమై ఉండాల్సిన మనము, ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ కూడా ఏం చేయలేము. అందుకనే ఆయన నామస్మరణ, ఆయన ప్రార్థన, ఆయన స్తుతించుట, ఆయన గణపరచుట ఈ భూమి మీద ఉన్న కాలములో దేవునికి నమ్మకస్తులుగా జీవించడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరము. కనుక అట్టి వరాన్ని మనం ఏం చేయాలి? మనం ఈ వరం అనే జీవితాన్ని సద్వినియోగపరుచుకొని దేవుడి దగ్గర తిరిగి వెళ్ళటమే దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ దేవుని ఆత్మలో మనం లీనం అవ్వాలి. కనుక ఆయనే జీవము, ఆయనే మరణము, ఆయనే పునరుద్ధానం, ఆయనలోనే అన్నీ ఉన్నాయి, ఆయనలోనే అన్నీ ఉన్నాయి. కనుక ఈ పంచభూతాలు కూడా ఎవరిలో ఉన్నాయి? ఆయనలోనే ఉన్నాయి. అందుకనే ఆయన ఎక్కడున్నాడు అంటే, నువ్వు పాతాళమందు పండుకొనిను నేను అక్కడనూ ఉన్నాను, నువ్వు వేకు రెక్కలు కట్టుకొని ఎక్కడ ఆకాశంకి ఎక్కినను నేను అక్కడనూ ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఉన్నాను అన్నాడు. అంటే ముల్లోకాల్లో దేవుని నామం ఏమవ్వాలి? ప్రచురింపబడాలి. యేసునామంలో ఏమవుతాయి? మోకరించడం జరుగుతుంది. కనుక ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ తయారు చేస్తూ ఉన్నారు. నిజంగా దేవుడు అలా అనుకుంటాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి అంటాడు అన్నమాట, మై లార్డ్, నేను ప్రతిరోజు చర్చికి వెళ్ళేవాడిని, ప్రతిరోజు ప్రార్థన చేశాను, ప్రతిరోజు బైబిల్ చదివాను, దేవుని వాక్యం చెప్పాను, నా పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా అంటే దేవుడు అడుగుతున్నాడంట గాబ్రియల్ అనే దూతకి, గాబ్రియల్ ఇతని పేరు జీవ గ్రంథంలో ఉందా అంటే వెరిఫై చేసిన తర్వాత ఇతని పేరు లేదు అన్నారంట. అంతే, అతన్ని లాక్కెళ్ళిపోతారు. వేరే దేవదూతలు వచ్చి ఏం చేస్తారు? లాక్కెళ్ళిపోయి తీసుకెళ్ళి అగ్గిలో వేస్తారు. వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన వాడు రిపెంట్ అవుతాడన్నమాట. ఏమని అంటే పశ్చాత్తాపంతో, ఓ నా దేవా, నేను భూమి మీద ఉన్నంత కాలంలో సరైనటువంటి రీతిగా విశ్వసించలేదు, సరైనటువంటి రీతిగా నమ్మలేదు, నాదంతా నామకార్థ భక్తి అని నేను తెలుసుకున్నాను, ఇప్పటికైనా నన్ను రక్షించుమని అనేసరికి ఆ లావలో ఏమైపోతాడు? మునిగిపోతాడు. అరుపులు కేకలు అనేవి వేస్తూ ఉంటాడు. అంటే దేవుడు నరకాగ్ని గుండంలో వేస్తే అతి భయంకరమైనటువంటి పరిస్థితి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ భూమి మీద శ్రమలు వస్తుంటే, కష్టాలు వస్తుంటే, నిందలు వస్తుంటే, ఆ అసౌకర్యం కలుగుతుంటే, అసమాధానంగా ఉంటే, ఈ లోకంలో అనేకమైనటువంటి వింతైనటువంటి అనుభవాలు, బాధలు, కష్టాలు, శ్రమలు చవి చూస్తుంటే నరకంగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది మనం ఉన్నాం. కనుక అది సంతోషంగా భరించడము మనకి మేలు. ఎందుకు అంటే దేవుని ఒక మాట కూడా మనం అనడానికి వీలు లేదండి. ఇజ్రాయెల్ ప్రజలైన వారు శోధించడానికి మనం ఏం చేయలేమండి. దేవుని శోధించడం అనేది వీలు కాదు, మంచిది కాదు. దేవుని అనటం అనేది ఏ మాత్రం కూడా ఏం చేయకూడదు, మనం అడగ తెగింపకూడదు అన్నమాట. అనగ తెగించున్నాను అన్నాడు ఎవరు? అబ్రహాం గారు. మొత్తానికి అడగ తెగించి ఏం చేశారు? ఏమీ చేయలేకపోయాడు. చివరికి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి దేవుడు చెప్పింది ఎండం అనేది జరిగింది.
కనుకనే మనం ఎంత దేవుణ్ణి ప్రశ్నించాలనుకున్నా అందుకు మనము అర్హత కలిగిన వారము కాదు. కనుకనే దేవుడు తనకు తానే సాటి, తనని ఎవరు కూడా ప్రశ్నించే శక్తి ఎవరికి కూడా లేదు. కనుక మన జీవితాన్ని ఇలా ఎందుకు కలుగు చేసావని కానీ, మన జీవితంలో ఇలా ఎందుకు శ్రమలు వస్తున్నాయని కానీ దేవుని ప్రశ్నించవలదు. కనుక లాజరు ధనవంతుడి కథలో లాజరు బహువేదనతో భూమి మీద శ్రమలు అనుభవించినందున దేవుడు అతనికి అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చొని నెమ్మది, ఆనంద, సంతోషాన్ని పొందుకునేటువంటి హాయినిచ్చాడు. ధనవంతుడు అగ్నిలో పడి ఏం చేస్తున్నాడు? దాహమని అలమటించేటువంటి వేదనకరమైనటువంటి శ్రమలో ఉన్నాడు. భూమి మీద సౌఖ్యము అనుభవించిన వానికి నరకములో పడవేయడం తప్పదు, తథ్యం, ఖచ్చితంగా జరుగుతుంది. భూమి మీద అనేక ఇబ్బందులు, శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళేవాడు సౌఖ్య స్థానానికి ఏమవుతాడు? కొనిపోబడేటువంటి స్థితి కలుగుతుంది. ఈరోజు మీరు ప్రయాసపడి దేవుని సంధికి రావటం కానీ, ఈరోజు ప్రయాసపడి దేవుని సంధిలో మోకరించడం కానీ, ఈరోజు ప్రయాసపడి మీరు చేసే ప్రార్థనే కానీ, ఈరోజు మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి వేదనకరమైన శ్రమలే కానీ, మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆ యొక్క ప్రతికూల సమయమే కానీ, అదంతా కూడా మనకి మేలే కానీ కీడైతే కాదు. ఈ ఎన్ని రోజులు మీరు శోధించబడతారో అన్ని రోజులకి రెట్టింపు దీవెన ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తాడు. మీరు దేనిని కోరుకుంటారో అదే దొరుకుతుంది. భూమి మీద సౌఖ్యం కావాలని కోరుకుంటారా? అది ఖచ్చితంగా ఇస్తాడు. కానీ పరలోకంలో మాత్రం సౌఖ్యం దొరకడము అసాధ్యమవుతుంది. ఎందుకంటే భూమి మీద కోరుకుంటే పరలోకంలో దొరకదు, పరలోకంలో కోరుకున్నటికి భూలోకంలో దొరకదు. కనుక ఏ విధంగానైనా సరే మనిషి ఏమవ్వాలా? ఈ లోకంలో శోధించబడక తప్పదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అనేకమైన అధిక శ్రమలు ఉంది ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిన వారై ఉన్నారు. కనుకనే ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను రక్షించు వానికి ఏం చేశారు? తన్ను తాను సమర్పించుకొని భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు ఆయనను అంగీకరించెను అని రాస్తుంది. అంటే దైవ కుమారుడే భూమి మీదకి వచ్చి సాతానుని ఎదిరించి, సాతానుని వెనక్కి పో అని చెప్పి, సాతాను శోధన నుంచి బయటకు పడినటువంటి ప్రభు లోకం శోధన నుంచి ఆయన శరీరమందు మరి పాపము ద్వారా శోధింపబడి ఏ పాపమును చేయకుండా పరిశుద్ధుడిగాను, అనింద్యుడిగాను, నిర్దోషుడిగాను, నిర్దోషమైనటువంటి దేవుని గొర్రె పిల్లగాను ప్రభు ఈ లోకంలో జీవించారు. మనందరికీ ఒక మాదిరి ఉంచడానికి, మాదిరి చూపించడానికి, మనందరి ప్రభులో మరి ముందుకు సాగింప చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత కనుక అటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదంతో సమృద్ధిగా దేవుడు మనందరం దీవించి ఆదరించి ఆయన పరలోక రాజ్యానికి మనం ఆయుధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.